రామ రామ, నమ్ముకున్నోడికి నారాయణుడే, నమ్ముకోనోడికి తిరుపతి కొండ అన్నట్టు మన నిరుద్యోగ తమ్ముళ్ళు పెళ్లిగాని ప్రసాదులు ఆఖరికి ఆ దేవుణ్ణి ఆర్జీలు పెట్టుకోవట్టే. అయినా దేవుని తానికి పోతే మీరేం మొక్కుకుంటారు? తల్లి మమ్ములు చల్లగా చూడు, పిల్ల జెల్ల మంచిగా ఉండాలి, మంచి నౌకర్ రావాలి, మంచి పెన్మిట్ రావాలి, మంచి పిల్ల దొరకాలి, ఇట్లా కోరుకోనికి పోతారు కదా. ఇక ఇంకోటి హుండీలు ఏమేస్తారు? అయితే పైసలు లేకపోతే ఇంత బంగారమో ఇంత వెండో వేస్తారు. కానీ ఒకన్న ఏం వేసిండో తెలుసా? పర్షాన్ అవుతారు చూస్తే. అందులో ఉన్న చూసి ఇంకింత పర్షాన్ అవుతారు. మరి చూడరి ముచ్చట. తెలంగాణలోని శక్తిపీఠం మన అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి గుళ్ళే సోమవారం నాడు హుండీలెక్క పెట్టిర్రు. ఇటికేల మండలానికి చెందిన ఒక నిరుద్యోగి తమ్ముడు సర్కార్ కొలువు కోసం ఏండ్లకేండ్లుగా చదివి ఇసికిపోయిందట. గోడకేసి కొడితే గుండెకి తగిలినట్టు ఎన్ని పరీక్షలు రాసినా నౌకరు దక్కపోయే వరకు ఆఖరికి అమ్మవారికి డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకుండు. ఉత్త లేఖ రాస్తే అమ్మవారు నమ్ముతుందో లేదో అని ఆ మార్కుల లిస్టు కూడా జత చేసిండు. దానికి 10th 70%, ఇంటర్లో 68, టీటీసీలో 85, డిగ్రీలో 84, బీఈలో 86% మార్కులు సాధించిన నౌకరు రాలేదమ్మా. ఇప్పుడు బీబీఈడి కూడా చదువుతున్నా అవర్ వరకన్నా ఒక కొలువు ప్రసాదించనుకుంటా మస్తు ఇబ్బంది అవుతుంది అనుకుంటా భార్య భర్తల పేర్లు రాసి మరీ హుండీ లేచిండు భక్తుడు. పాపం ఆఫీసర్ల కంటే ముందే అమ్మవారికి ఆయన బయోడేటా చూపించి మొరబెట్టుకుండు మన తమ్ముడు. గంతైనా ఆ లేఖలు ఇంకా చాలా ముచ్చట్లున్నాయి. ఇల్లురుకు లొల్లి ఎక్కువ అన్నట్టు సంసారంలో గొడవలు ఉండొద్దని, పైసలు బంగారం వస్తాయని ఆఫీసర్లు అనుకుంటే అండ్లకెంచి భక్తుల బాధల చిట్టాలు బయటకు వచ్చినాయి. అంగట్లు అన్ని ఉన్నా అల్లు నోట్ల శనన్నట్టు అన్ని సర్టిఫికెట్లున్నా నౌకర్ రాక ఒక తమ్ముడు తన బయోడేటాను పట్టుకొచ్చి సీదా అమ్మవారి హుండీల్ని వేసే దినం వచ్చే. తమ్ముడు, తల్లిదండ్రులు, భార్య అందరినీ చల్లగా చూడాలి, మొగడు పెండ్ల నడుమ గుబులు పుట్టొద్దు, ఒకరినొకరు అర్థం చేసుకుంటాడు దీవించు తల్లి, ఎవ్వలకు ద్రోహం చేయకుండా ఇబ్బంది పెట్టకుండా ధర్మ మార్గంలో మేము నడిచేటట్టు మమ్మల్ని దీవించని కోరిండు. అంటే నౌకరు వచ్చినా లంచాలు తీసుకోకుండా నీతిగా ఉంటా అని అమ్మవారికి ముందే అగ్రిమెంట్ రాసిచ్చినట్టుంది లేగి ముచ్చట చూస్తే. ఇక ఈ నౌకర్ బాధ ఒకలైతే ఇంకో భక్తుడు పెళ్లి బాధ పెట్టుకుండు. కావాలంటే కాళ్ళు పట్టుకో కళ్యాణం చేయించన్నట్టు అమ్మ నాకు అర్జెంటుగా పెండి కావాలి, మనసులా గుబులు పడింది, ప్రశాంతత కావాలని లేఖ రాసిండు. అంటే పెండ్లైతే గుబులు పోతుందా? గమ్మత్తున్నావని కొందరు అనబట్టే. ఉత్తగా రాస్తే అమ్మవారికి గుర్తు పట్టుడు కట్టమవుతుందని పేరు గోత్రంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా ఉండిలేసిండు గీ అన్న. ఇక ఇది చూసిన జనాలు ఉద్యోగాలు నోటిఫికేషన్లు పెళ్లి సంబంధాలు రాకపోయే వరకు జనాలు దేవుడి హుండీలనే మ్యారేజ్ బ్యూరో లెక్క ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ లెక్క మారుస్తుర్రు పని నవ్వుకుంటుర్రు.